స్వాగతం మై ఛానల్. దయచేసి ఈ ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ కూడా చేయండి. ధన్యవాదాలు. హైదరాబాద్లోని వారి ఫ్లాట్ బాల్కనీలో నిలబడి రష్మిక గాలికి తల వంచుకొని తలలో ఎన్నో ఆలోచనలతో నిండి ఉంది. మహేష్ బాబు వెనక నుంచి వచ్చి మెల్లగా ఆమె భుజంపై చేయి వేశాడు. ఇంత సీరియస్గా ఏం ఆలోచిస్తున్నావు మేడం? నేను ఎక్కడో వెళ్ళిపోతానుకుంటున్నావా అని అన్నాడు మహేష్. అది కాదు, మన జీవితంలో ఇలా సైలెంట్గా హ్యాపీగా సాగిపోతుందా అని కొన్నిసార్లు అనుమానం వస్తుంది అంది రష్మిక. అనుమానాలు అవసరం లేదు రష్మిక, నేను ఉన్నంత వరకు నీకు టెన్షన్ ఉండదు. ఈ ప్రేమని ఎవరూ కదించలేరు. ఆ క్షణం ఇద్దరి కళ్ళు కలిశాయి. రాత్రి లైట్లు నీటిని అలంకరిస్తున్నాయి. గాలి వీచే శబ్దం మాత్రం వినిపిస్తుంది. తర్వాత రోజు షూటింగ్లో మహేష్ బిజీగా ఉండగా రష్మిక ఆయనకు లంచ్ బాక్స్ రెడీ చేసి పంపించింది. కానీ మహేష్ ఆ టైంలో ఒక మీటింగ్లో ఉండడంతో బాక్స్ తినకుండా అలాగే వదిలేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి రష్మిక కొంచెం కోపంగా ఉంది. నేను చేసిన వంటల్ని ఒక్క ముద్ద అయినా తినలేవా? అంత బిజీ అయితే నన్ను ఎందుకు ఇంత ముద్దు పెడతావు అని అంది రష్మిక కోపంగా. ఓ, ఇంత చిన్న విషయానికే ఇలా కోపం వస్తే పెళ్లి తర్వాత ఎలా అన్నాడు మహేష్. రష్మిక ముఖం మలుపు తిప్పుతూ, నన్ను ఎగతాళి చేయకు, నేను నీ కోసం కష్టపడి చేశాను. వెంటనే మహేష్ ఆమె చేతిని పట్టుకుని మెల్లగా తన దగ్గరికి లాక్కుని కళ్ళలో చూస్తూ, సరే రష్మిక, నిజంగా తినాలి అనిపించింది, కానీ షూట్ మధ్యలో డైరెక్టరు ప్రొడ్యూసర్తో మీటింగ్లో చిక్కుకుపోయాను. నువ్వు చేసిన వంట నాకు ఎప్పుడూ స్పెషలే అని చెప్పి ఆమె చెంపపై ముద్దు పెట్టాడు. రష్మిక ముఖం ఒక్కసారిగా ఎర్రబడింది. ఆ రాత్రి రూఫ్ టాప్లో క్యాండిల్ లైట్స్ డిన్నర్ ప్లాన్ చేసి మహేష్ ఆమెను సర్ప్రైజ్ చేశాడు. టేబుల్ మీద రోజ్ పువ్వులు వెచ్చని లైట్లో మెరిసే రష్మిక కళ్ళు. వావ్, ఇది అంత సీన్ నా కోసమా అంది రష్మిక. మహేష్ నవ్వుతూ, అవును, నేను హార్ట్ చేసినందుకు రివార్డు ఇది. నీ ముఖం మీద మళ్ళీ స్మైల్ చూడాలనుకున్నాను. వాళ్ళిద్దరూ కూర్చుని ఆహ్లాదంగా తింటూ మధ్యలో మాటలు తగ్గి కళ్ళల్లో మాటలు ఎక్కువయ్యాయి. గాలి మెల్లగా వీసి రష్మిక జుట్టు మహేష్ ముఖాన్ని తాకింది. మహేష్ ఆ క్షణం ఆమె ముఖాన్ని తన చేతిలోకి తీసుకుని మెల్లగా చెబుతాడు, నీ కోసం నేను అన్నిటినీ వదులుతాను రష్మిక. నువ్వు ఉన్నావు కాబట్టి నా ప్రపంచం అర్థవంతంగా ఉంది. రష్మిక కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి, కానీ అది బాధ కన్నీళ్ళు కాదు. ఆ క్షణంలో ఇద్దరు ఒకరినొకరు అత్తుకుని చాలాసేపు నిశ్శబ్దంగా ఒకరినొకరు ఆస్వాదించారు. ఇక వారి ప్రేమ పెళ్లి వైపు దారితీస్తుంది. రష్మిక తల్లిదండ్రులు మహేష్ను కలిసినప్పుడు మొదట కొంచెం ఆలోచించారు. మహేష్ ఇప్పటికే స్టార్, నా కూతురికి సమయం ఇస్తాడా అన్న సందేహం వాళ్ళకు వచ్చింది. కానీ మహేష్ తన వినమ్రతతో నిజమైన ప్రేమతో వారిని ఒప్పించాడు. మీ అమ్మాయి సంతోషంగా ఉండడమే నా జీవిత లక్ష్యం అని చెప్పినప్పుడు వాళ్ళ గుండెలో భయం పోయింది. ఇప్పుడు వారి ప్రేమ పబ్లిక్కి వెళ్ళిపోతుంది. మీడియా కూడా వాళ్ళ కెమిస్ట్రీని చూసి మురిసిపోతుంది. కానీ మహేష్ రష్మికకి అంత ముఖ్యం కాదు. వాళ్ళకు ముఖ్యం ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం, బంధం. రష్మిక చివరి మాటలు మహేష్ని చూసి, మన బంధం ఎప్పటికీ నిలిచిపోవాలి. సినిమా లైట్స్ ఆఫ్ అయినా మన లవ్ స్టోరీ ఎప్పటికీ ఆగకూడదు అంది రష్మిక. మహేష్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, నువ్వు నా పక్కన ఉన్నంతకాలం ఈ లవ్ స్టోరీకి ఎప్పుడూ ఎండలేదు అంటాడు. తర్వాత రోజు హైదరాబాద్ నగరంలో ఆ సాయంత్రం ఆకాశం నెమ్మదిగా ఎర్రటి కాంతిని మోసుకుంటూ రాత్రి వైపు నడుస్తుంది. మహేష్ బాబు కార్ డ్రైవ్ చేస్తూ రష్మికని పక్క సీట్లో చూసి చిరునవ్వు ఆపుకోలేకపోయాడు. గత కొన్ని రోజులుగా వాళ్ళిద్దరి మధ్య బంధం మరింత గాఢంగా మారింది. ఒకప్పుడు కేవలం సినిమాలకి కలిసి హీరోయిన్గా మొదలైన పరిచయం ఇప్పుడు గుండెల్లో నాటుకుపోవడం ప్రేమగా పెరిగింది. ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నావు అడిగాడు మహేష్ రష్మికను చూసి. నీతో ఉంటే మాటలు రావు, ఫీలింగ్స్ మాత్రం వస్తాయి అంది రష్మిక. మహేష్ మనసు కదిలిపోయింది. తన లాంటి స్టార్కి కూడా ఈ మాటలు ఒక మధురమైన మాయలా అనిపించాయి. రష్మికకి మొదటి పరిచయం గుర్తొచ్చింది. షూటింగ్ సెట్లో ఆయన తలను సీనియర్గా కాకుండా ఒక ఫ్రెండ్లా అండగా నిలబడి సందర్భం. ఒక రోజు నుండి ఆయన దగ్గర ఒక ప్రత్యేకమైన శౌర్యం కనిపించింది. ఆమె మనసు తెలియకుండానే ఆయన వైపు లాగబడింది. మహేష్కి ఇదే అనుభవం. తన జీవితంలో కెరీర్, ఫ్యామిలీ, ఫ్యాన్స్ అన్నీ ఉన్నా ఒక సైలెంట్ లాక్ అయిన గుండె తలుపు రష్మిక వల్లే తెరుచుకుంది.
ఆ రోజు ఇద్దరు బంజర్ హిల్స్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వైపు వెళ్తున్నారు. నగరపు లైట్లు వెనకకు కదిలేస్తూ రాత్రి చల్లని గాలి కారు కిటికీ గుండా లోనికి వచ్చింది. మహేష్, మన లవ్ స్టోరీ ఎవరికి చెప్పకూడదనిపిస్తుంది. ఇది మనకే ప్రత్యేకంగా ఉండాలి. రష్మిక మన భావన పంచుకోవాలి. నిజమే, మన ప్రేమ పబ్లిక్ కాదు, మన హృదయాలకు మాత్రమే. మహేష్ తన చెయ్యి ఆమె చేతిపై వేసి నిశ్శబ్దంగా అన్నాడు. ఆ క్షణంలో వాళ్ళిద్దరి చూపులు కలిశాయి. మాటలు అవసరం లేకుండా గుండెలోని తపన, ప్రేమ, నమ్మకం ఒకరికి ఒకరు చేరాయి. ఆ రాత్రి ఇంటికి చేరుకున్న రష్మిక తన డైరీలో ఇలా రాసింది. మహేష్ చూస్తే నాకే తెలియని ఆనందం వస్తుంది. ఆయన దగ్గర ఉంటే భయం మాయమవుతుంది. ఎవరైనా హీరోలతో యాక్ట్ చేస్తాను, కానీ ఆయనలో ఉన్న ఆ వింత కరుణ, ఆత్మీయత అది మాయలో ఉంది. ఆయన నన్ను ఒక అమ్మాయిగా కాకుండా ఒక ప్రాణంగా చూసుకుంటాడు అనిపిస్తుంది. మరుసటి రోజు ఇద్దరు ఒక ప్రైవేట్ కాఫీ షాప్లో కలుసుకున్నారు. చుట్టూ ఎవరూ లేరు. అక్కడ కూర్చుని రష్మిక చిన్న ఫోన్ తీసి ప్లే చేసింది. ఒక రొమాంటిక్ సాంగ్. ఈయన చూసి ఈ పాట గుర్తొచ్చింది అని చెప్పి ఆమె కళ్ళలోకి చూసింది. మహేష్ నిశ్శబ్దంగా ఆమె వైపు వంగి, నీ కళ్ళల్లో చూస్తుంటే నాకు జీవితం కొత్తగా మొదలవుతున్నట్లు అనిపిస్తుంది అన్నాడు. ఆమె చెంపలు ఎర్రగా మారాయి. ఒక క్షణం వారిద్దరి మధ్య నిశ్శబ్దమే రాజమేలింది. తర్వాత రోజు రాత్రి మహేష్ తన ఫామ్ హౌస్కి రష్మికను ఆహ్వానించాడు. చందమామ కాంతిలో పూలతోట మధ్యలో కూర్చుని తన మనసులోని మాటలు చెప్పాడు. రష్మిక, నేను నీతో గడిపిన ప్రతి క్షణం నాకు బంగారులా అనిపిస్తుంది. నేను నీతో లేకపోతే నా జీవితం అసంపూర్ణంగా ఉంటుంది. నువ్వు నా జీవితంలో ఒక భాగం కావాలి. రష్మిక కళ్ళలో నీరు మెరిసింది. నువ్వు అడగకముందే నా మనసు నీకే అప్పగించుకుంది. నేను నీదే మహేష్ అని చెప్పి ఆయన భుజంపై తలవాల్చింది. కొన్ని క్షణాల తర్వాత ఇద్దరి మధ్య దూరం మరీ తగ్గిపోయింది. ఆ ప్రేమలోని వేడి, ఆ కళ్ళల్లోని తపన వారిద్దరినీ ఒకరికొకరు దగ్గరగా లాగింది. గాలి కూడా ఆ క్షణాన్ని ఆపలేకపోయింది. అయితే మహేష్ నెమ్మదిగా రష్మిక ముఖం పట్టుకుని, మన ప్రేమ పవిత్రంగా ఉండాలి, మనం తొందరపడకూడదు అన్నాడు. రష్మిక గుండె కొద్దిగా పులకరించినా ఆయన మాటల్లో ఉన్న గౌరవం, విలువ చూసి మరింతగా ప్రేమలో మునిగిపోయింది. కొన్ని రోజుల తర్వాత మహేష్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ బంధాన్ని ఎప్పటికీ దాచలేం. ఒక రోజు ప్రపంచానికి చెప్పాలి, కానీ సరైన సమయం కోసం వేచి చూడాలి. మన ప్రేమను రక్షించుకోవడానికి ఇప్పుడు మనం సహనం వహించాలి. కానీ రష్మిక, ఒకరోజు నేను అందరికీ నీ పరిచయం నా జీవిత భాగస్వామిగా చేస్తాను, మహేష్ ధైర్యంగా చెప్పాడు. ఆ మాటలు విని రష్మిక హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ ఫామ్ హౌస్లో గార్డెన్లో కూర్చున్నారు. చుట్టూ నక్షత్రాల వెలుగు, మధ్యలో ఒక చిన్న లాంతరు కాంతి. మహేష్ తన గిటార్ తీసి ఒక ట్యూన్ ప్లే చేశాడు. రష్మిక మెల్లగా హమ్ చేసింది. ఇద్దరు కలిసిన ఆ గానం ఆ క్షణాన్ని శాశ్వతంగా మధురంగా మార్చింది. ఆ రాత్రి వారిద్దరి హృదయాల్లో ఒకే ఆలోచన, మన ప్రేమ ఎప్పటికీ నిలిచిపోవాలి అనే నిశ్చయం. మిగతాది మరో భాగంలో తెలుసుకుందాం. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ధన్యవాదాలు.